హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నా కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. సో ఈరోజు అయితే మళ్ళీ ఒక వ్లాగ్ అయితే షేర్ చేద్దామని అనుకుంటున్నాను. కాకపోతే ఈ వ్లాగ్ వచ్చేసి లైక్ బిట్స్ అండ్ పీసెస్ అనమాట. ఒక 2-3 డేస్ కలిపి వ్లాగింగ్ చేశాను. అండ్ ఈ వ్లాగ్లోని జున్ను రెసిపీ అండ్ దాంతోపాటు వియాన్కి నేను ఒక 2 యాక్టివిటీ పేపర్స్ ప్రిపేర్ చేశాను ఇంట్లోనే. అది ఎలా చేశాను ఏంటి అదంతా కూడా ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో పదండి అయితే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈ జున్ను నేను ప్రిపేర్ చేసి ఆల్మోస్ట్ ఇంకా 2-3 వీక్స్ అయిపోతుంది. లాస్ట్ వ్లాగ్లో మీరు చూసినట్టయితే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేశాను కదా. సో ఆ వ్లాగ్లోనే అంటే ఆ రోజే నేను ఈ జున్ను రెసిపీ కూడా ప్రిపేర్ చేశాను. కాకపోతే ఆ వ్లాగ్లో నేను ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అంటే రెసిపీస్ వ్లాగ్లో అయిపోతుంది కదా, ఇంకెందుకులే అని చెప్పి ఇది సెపరేట్ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ జున్ను గురించి ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే ఈ ఫస్ట్ టైం అనమాట నేను ఇలా జున్ను ప్రిపేర్ చేయడం. ఎప్పుడు అత్తయ్య ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో నాకు ఒక ఐడియా అయితే ఉంది ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అదంతా కూడా. ఆ ఐడియా మీద నేను చేసేసాను. కాకపోతే నేను చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా నేను ఇక్కడ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోని ఇది కామధేనువు మిల్క్ జున్ను పౌడర్ అని ఈజీగా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో నేను కూడా ఆ జున్ను పౌడర్ యూస్ చేసి ఇప్పుడు జున్ను చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోని ఈ జున్ను పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మెజర్మెంట్ తీసుకొని అరౌండ్ 6 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత యాలుక్కలు ఒక యాలుక్కాయ తీసుకొని దంచేసి పౌడర్ యాడ్ చేసుకున్నాను. అండ్ 1/4 స్పూన్ ఆఫ్ మిరియాల పౌడర్ అండ్ దాంతోపాటు పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అండ్ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత పాస్చరైజ్డ్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోవాలి. ఒక ఫుల్ ప్యాకెట్ అయితే ఇందులో యాడ్ చేసేసుకొని ఎటువంటి లమ్స్ ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఫస్ట్ చూసారు కదా స్పూన్తో మిక్స్ చేస్తుంటే లమ్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి ఇంకా ఫైనల్గా విస్కర్తో అయితే విస్క్ చేసుకుంటూ ఉన్నాను. ఈ జున్ను నేను షుగర్తో ప్రిపేర్ చేశాను కదా. ఒకవేళ ఎవరైనా బెల్లంతో ప్రిపేర్ చేయాలి అని అనుకున్నట్టయితే 6 టేబుల్ స్పూన్స్ బెల్లం తీసుకోండి. అందులోని 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కొంచెం కరగబెట్టి వడకట్టేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీ దగ్గర గట్టి బెల్లం ఉన్నట్టయితే ఈ ప్రాసెస్ చేయండి. లేదు మా దగ్గర పౌడర్డ్ జాగరీ ఉంది అని అనుకున్నట్టయితే సేమ్ 6 టేబుల్ స్పూన్స్ పౌడర్డ్ జాగరీ యాడ్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత ప్రాసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్. అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటి అంటే నేను చేసిన మిస్టేక్ ఏంటి. జనరల్గా షుగర్ పలంగా యాడ్ చేయరంట, దాన్ని పౌడర్ చేసి యూస్ చేస్తారంట. సో నేను ఇక్కడ షుగర్ పలంగా యాడ్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే ప్రాబ్లం అయితే ఏమీ రాలేదు, జున్ను పర్ఫెక్ట్గా వచ్చింది. కాకపోతే నేను ఆ జున్ను కొంచెం చల్లారిన తర్వాత తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటర్ మిగిలిపోతూ ఉంటుంది కదా, జనరల్గా జున్నులో కొంచెం వాటర్ మిగిలిపోతూ ఉంటుంది. ఆ వాటర్ కొంచెం క్రిస్టలైజేషన్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట. సో అదే నేను చేసిన మిస్టేక్. అండ్ ఇప్పుడు జున్ను బ్యాటర్ ప్రిపేర్ అయిపోయాను కదా, అంటే లమ్స్ అన్నీ ఏమీ లేకుండా మిక్స్ చేసేసుకున్నాం కదా. సో దాన్ని ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 200 ml వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక స్టాండ్ పెట్టేసి మనం ఏదైతే జున్ను బ్యాటర్ తీసుకున్నామో ఆ గిన్నె అందులో పెట్టేసి దాని మీద మూత పెట్టి కుక్కర్కి గ్యాస్ కట్ కానీ విజిల్ కానీ ఏమీ పెట్టకుండా మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని 15 minutes కనుక వదిలేసినట్టయితే మీడియం ఫ్లేమ్ మీద జున్ను అనేది ప్రిపేర్ అయిపోతుంది. హలో, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ అన్న ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఖాళీగా ఉన్న టైంలో నా వీడియోస్ చూసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అని అనుకుంటున్నారో నాకు కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే జున్ను ఎలా వచ్చిందో చూసేద్దామా, పదండి. ఓకే, జున్ను ఎలా రెడీ అయింది అనేది మనకి తెలియాలి అంటే ఒక 15-20 minutes తర్వాత మూత ఓపెన్ చేసి ఒక ఫోర్క్ కానీ లేకపోతే ఒక నైఫ్ కానీ ఇన్సర్ట్ చేసి చూసినప్పుడు ఎక్కువ వాటర్ ఉండకూడదు అండ్ కేక్ లాగా ప్రిపేర్ అయిపోతూ ఉంటుందన్నమాట జున్ను అప్పటికే. అండ్ ఎడ్జెస్ అనేటివి ఈజీగా రిమూవ్ అయిపోతూ ఉంటాయి. దట్ మీన్స్ దట్ జున్ను అనేది రెడీ అయిపోయిందని. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసి అది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత జున్ను ఎలా వచ్చింది అనేది చూపిస్తాను, చూస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి షుగర్
ప్లేస్లో షుగర్ పౌడర్ యాడ్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ బెల్లంతో చేసుకునే వాళ్ళు ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను. అండ్ చాలామందికి జున్ను ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు వాటరీగా అండ్ ఈ జున్ను అంతా కూడా కడలు అయిపోతూ ఉంటుంది, లైక్ పీసెస్గా ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే నేను చెప్పిన ప్రాసెస్ ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్తో మీరు కనుక చేసినట్టయితే మీకు కూడా హ్యాపీగా జున్ను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ రోజు లంచ్కి నేను చికెన్ ఫ్రై అండ్ దాంతోపాటు రసం పెట్టాను. సో చికెన్ ఫ్రై రెసిపీ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ లంచ్ చేసేసిన తర్వాత నాకు బాల్కనీలో ఒక గట్టిగా పిచ్చుక అరుస్తూ వినిపించింది. ఏంటా అని చూస్తే ఆ పిచ్చుక పాపం తిని ఎన్ని రోజులైందో పాపం ఆకలికి అరుస్తూ ఉందన్నమాట. ఇంట్లో ధాన్యం లేవు కాబట్టి బియ్యం ఎలాగో అందరిళ్ళలో ఉండేవే. సో మా ఇంట్లో బియ్యం తీసుకెళ్ళి నేను ఈ ఫెన్సింగ్ ఉంది కదా, ఏదైతే గ్రిల్స్ దగ్గర ఆ ప్లేస్ ఉందో అక్కడ నేను కొంచెం బియ్యం అవంతా యాడ్ చేశాను. చేసిన తర్వాత పిచ్చికి గబగబా వచ్చి ఒక 20 రైస్ అయితే తినేసిన తర్వాత పాపం దానికి దాహం వేసినట్టు అనిపించింది నాకే. సో కొంచెం వాటర్ తీసుకెళ్ళి పెడితే తాగేసి వెళ్ళిపోయింది. పాపం అది ఎంత ఆకలితో ఉందో. నేను జున్ను మధ్యాహ్నం 12 o'clock అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఈవినింగ్ 5కి అలాగా తిందాం కదా, కొంచెం బాగా చల్లగా అవుతుంది అని చెప్పి. సో ఈవినింగ్ చూసారు కదా, ఫ్రిడ్జ్లోంచి తీసి కట్ చేసి తింటే ఓ మై గాడ్ ఎంత బాగుందంటే పర్ఫెక్ట్ కేక్లా వచ్చింది. డెఫినెట్గా ట్రై చేయండి, రెసిపీ అందరికీ నచ్చుతుంది. ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ బెల్లంతో కూడా నేను నెక్స్ట్ టైం చేస్తాను, అప్పుడు కూడా నేను రెసిపీ షేర్ చేస్తాను. జున్ను తినేసిన తర్వాత నేను వ్లాగ్ అయితే ఏమీ రికార్డ్ చేయలేదు. ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి చూసారు కదా, అత్తయ్య పూరి అండ్ పొటాటో కర్రీ చేసి తీసుకొచ్చారు. జనరల్గా బ్రేక్ఫాస్ట్ నేను అసలు వ్లాగ్ తీయడం మానేశాను, ఎందుకంటే బోరింగ్ దోశ ఏం చూపిస్తానులే అని. కాకపోతే ఈరోజు కొంచెం యమ్మీయెస్ట్ పూరి కదా, అందుకనే రికార్డ్ చేశాను. అండ్ మధ్యాహ్నం లంచ్ ఏం చేశాను అదంతా కూడా నేనేం రికార్డ్ చేయలేదు. కాకపోతే ఇది ఈవినింగ్, ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ అనుకుంటాను. ఏం చేస్తున్నాను అంటే బుజ్జుబాబుకి నేను ఒక యాక్టివిటీ పేపర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈ యాక్టివిటీ పేపర్ దేనికి యూజ్ అవుతుంది అంటే కలర్ రికగ్నైజేషన్ కోసం. అండ్ చిన్నప్పుడు మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసేవాళ్ళం కదా, సో అలా దేనికి ఏది మ్యాచ్ అవుతుంది అనేది వాళ్ళు కొంచెం రికగ్నైజ్ చేస్తాడు కదా అని చెప్పి ఈ యాక్టివిటీ పేపర్ అయితే చేస్తూ ఉన్నాను. హౌ ఐ చూస్ యాక్టివిటీ బుక్స్ ఫర్ వియాన్ అన్న టాపిక్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో యాక్టివిటీ బుక్స్ కానీ పేపర్స్ కానీ నెంబర్ ఆఫ్ వేరియేషన్స్లో మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి. కాకపోతే నేను అవి చూసినప్పుడు వాటిని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఏది నేను ఇంట్లో అలానే సేమ్గా డ్రా చేయగలను అన్నది ఒక గ్రాఫ్ అర్థమైపోతుంది కదా. సో నేను ఇంట్లో చేయగలను అన్నదాన్ని పర్చేస్ చేయను. నేను ఇది ఎంత చేసినా ఇంట్లో చేయలేను అన్నదైతేనే పర్చేస్ చేస్తాను. వాడికి ఏజ్ ఎలాంటిది అంటే వాళ్ళ ఏదైనా కొనేసి ఇస్తే దాని వాల్యూ వాడికి తెలియదు, అది ఖచ్చితంగా పాడేస్తాడు లేకపోతే విరగ్గొట్టేస్తాడు. సో అలాంటప్పుడు కొంచెం ఆలోచించి వాడికి ఏం కరెక్ట్గా కొనాలి అన్నది నేను బాగా ఆలోచిస్తాను. అలా అని నా కొడుక్కి నేను ఏమీ కొనకుండా పెంచేస్తున్నాను అంటే కాదు, కొంటాను. కాకపోతే వియాన్ ఎలాంటి పిల్లాడంటే ఏదైనా ఒకటి చూసాడంటే దాన్ని విరగ్గొట్టేదాకా వాడు మనశ్శాంతిగా ఉండలేడనమాట. అది ఫస్ట్ విరగ్గొట్టేస్తే వాడికి హ్యాపీగా ఉంటాడనమాట.
సో అలాంటి టైప్ పిల్లలకి ఏం చేయాలంటే వీలైనంత వరకు మనం ఇంట్లోనే ఎంగేజ్ చేయడానికి ట్రై చేయాలి, రాదర్ దెన్ ఇలా కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ కొనేసి ఇచ్చేదానికన్నా. కొంతమంది పేరెంట్స్ ఉంటారు, కాస్ట్లీ ఐటమ్స్ కొనేసి ఇస్తే మంచిది, బేబీస్ బాగా ఆడుకుంటూ ఉంటారు అనుకుంటారు. కాస్ట్లీ ఐటమ్స్ కొనడం ఇంపార్టెంట్ కాదు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళతో మనం ఎంత టైం స్పెండ్ చేసాము అన్నది ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలి, హ్యాపీ టైం. అవే మనకి బెస్ట్ మెమరీస్గా ఉంటాయి రేపొద్దున ఫ్యూచర్లో అయినా. సో నేను అలానే చేస్తాను. కాస్ట్లీ గిఫ్ట్స్, కాస్ట్లీ బొమ్మలు అవేమి నేను వియానికి అసలు కొన్ను. వాడికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత, వాడికి దేని వాల్యూ అయినా తెలిసి వచ్చిన తర్వాత అప్పుడు ఏమైనా కొనడానికి ట్రై చేస్తానేమో, కానీ ఇప్పుడు మాత్రం నేను అవేమీ పర్చేస్ చేయడానికి ఇష్టపడను. అండ్ కమింగ్ టు ద యాక్టివిటీ, చెప్పాను కదా నేను మ్యాక్సిమం నా చేతితో డ్రా చేసి వాడికి యాక్టివిటీ చేయిస్తాను. ఎంతసేపు ఆడతారండి చెప్పండి? ఏదైనా యాక్టివిటీ బుక్ కొన్నా కూడా ఎంతసేపు చూస్తారు? ఒక 2-3 డేస్ ఫస్ట్ కొత్త మోజు ఉంటుంది కదా, చూస్తారు. ఆ తర్వాత నుంచి దాంతో ఆడడం మానేస్తారు. సో నేను అదే ఇంట్లో పేపర్తో డ్రా చేసి చేశాను అనుకోండి, ఒక 2 times దాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసినా నాకు హ్యాపీయే. ఆ తర్వాత ఆడు డెఫినెట్గా దాంతో ఆడు. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఏముంటుంది అంటే నేను చేశాను అన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. సో అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఎలా చూస్ చేస్తాను, వాడి గిఫ్ట్స్ కానీ లేకపోతే టాయ్స్ కానీ లేకపోతే యాక్టివిటీ కానీ ఏదైనా కూడా నేను అలానే చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా కలర్ రికగ్నైజేషన్ అండ్ దాంతోపాటు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లోనే నేను ఒక ఫార్మాట్ అనుకున్నాను. అది ఎలా అంటే సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్ అండ్ స్టార్, ఇలా కొన్ని సింబల్స్ అయితే ఒక సైడ్ వేసి దానికి ఆపోజిట్గానే అవే సింబల్స్ కొంచెం మార్చి వేయాలన్నమాట. లైక్ చిన్నప్పుడు మనం చేసేవాళ్ళం కదా మ్యాచ్ ద ఫాలోయింగ్, సేమ్ అలాంటిదే. కాకపోతే కలర్స్ రికగ్నైజ్ చేస్తాడు అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేయగలడా లేదా అన్నది ఒకటి కొంచెం చూద్దాము, టెస్ట్ చేద్దాము అని చెప్పి నేను అది చేశాను. అండ్ ఇంకొక యాక్టివిటీ పేపర్ కూడా చేశాను. అది ఎలా అంటే 1 to 10 నెంబర్స్ని సేమ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫార్మాట్లోనే డ్రా చేశాను అనమాట. హ్యాపీగా ఒక ప్లేస్లో కూర్చొని డ్రా చేసేసాను అంటే అది చాలా చిన్న వర్డ్. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఫస్ట్ పెయింట్ వేద్దాము అనుకున్న టైంకి నాకు పెయింట్ బ్రష్ కనిపించలేదు. అది తీరా చూస్తే వాడు విరగ్గొట్టేశాడు. సరేలే అని చెప్పి ఇంకా నేను ఇయర్ బడ్తో పెయింటింగ్ చేస్తూ ఉంటే ఒక పక్కన చూశారు కదా షంటుతూనే ఉన్నాడు. ఎలా అంటే ఏడుస్తూనే ఉంటాడనమాట. ఏదైనా యాక్టివిటీ చేస్తున్నాను అంటే వాడికి అర్థమైపోతుందో ఏమో, ఇంకా గోల పెడుతూనే ఉంటాడు. ఫస్ట్ నేను ఏం చేశానంటే వాడిని తీసుకెళ్ళి మా డాడీకి ఇచ్చేసి ఏదో ఒక పెయింట్ బ్రష్ ఉండాలి, ఎత్తుకుదామని చెప్పి తవ్వకాల్లో నాకు ఏం దొరికిందంటే నా మేకప్ బ్రష్ దొరికింది. ఫైనల్గా ఆ మేకప్ బ్రష్ యూస్ చేసి నేను ఇక్కడ పెయింట్ చేసేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బయట ఆన్లైన్లో పర్చేస్ చేసిన బుక్స్ అంత పర్ఫెక్ట్గా నేను డ్రా చేయలేకపోయానేమో, బట్ 99.9% అయితే ట్రై చేస్తాను. ఆ 1% ఇంకా నేను చెప్పలేను. ఇంకొకటి ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద డే చెప్పాను కదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నేను ఈరోజు వియానికి చేశానే అన్న సాటిస్ఫాక్షన్ నాకు కావాలి, అది ఇంపార్టెంట్ అనుకుంటాను. కాబట్టి ఆ 1% కూడా నా బ్రెయిన్లోకి ఇంకా రాదు. సో నేను చేసిన ఈ 2 యాక్టివిటీ పేపర్స్ అయితే ఇవి యూజ్ చేసి వియాన్ యాక్టివిటీ ఎలా చేశాడు అన్నది నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ వ్లాగ్ ఆల్మోస్ట్ ఇంకా 13 minutes వచ్చేసింది కాబట్టి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ చిన్ని వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ అన్న ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. Thank you all so much for watching till the end. See you all in another video. Until next time, take care. Bye bye.